స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన కరుణాకర్ పాస్టర్ అన్నగారికి వందనాలు. దేవుడు ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపకై దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడిన మాటలు విందాం. విని విడిచిపెట్టువాడు ధన్యుడు కదా కాదా? హల్లెలూయా. విని విడిచిపెట్టు వాక్యాలను శ్రద్ధగా కొద్ది నిమిషాలు విందాం. అందరం కూడా వాక్యంలో నుండి 130వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. 130వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 130వ కీర్తన మొదటి వచనం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. రెండవ వచనం కూడా చదువుదాం. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. చాలా దావీదు రాస్తున్న ఈ కీర్తనలో చూస్తూ దేవుని మాటలు వినండి. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని విను అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరమ్మా? ప్రార్థన ఆలకించువాడు. చెప్పండి. ఆలకిస్తాడా? ఆలకించడా? మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎట్లాంటి పరిస్థితుల్లో నుండైనా, ఏ సందర్భాల్లోనైనా, ఏ అవసరతల కొరకైనా మనం దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఖచ్చితముగా ఆలకించి జవాబునిచ్చి మనలను తన నామఘనత కొరకు నిలుపుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిల్లలం. మనం భక్తులం కాదు, ఆయన పిల్లలం. ఆయన పిల్లలమైన మనము మన ప్రార్థన ఆలకించే దేవుడు. వాక్యం అంటుంది ఇక్కడ, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. అగాధ స్థలమును గురించి ఒక 3 విషయాలు మనం చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు చక్కగా వినాలి మీరు. దయచేసి నా వైపే చూస్తూ. అగాధ స్థలం అని అంటే ఆ స్థలము చీకటి స్థలం అనుకోవచ్చు, అది లోతైన ప్రదేశం అనుకోవచ్చు. ఇట్లాగా మనము ఆ అగాధ స్థలమును గురించి మనం ఇంకా ఎక్కువగా లోతుగా మనకు అర్థం కావాలంటే, మనందరికీ యోనా గురించి ఎంతమందికి తెలుసు? యోనా గురించి అందరికి తెలుసు కదా అమ్మ. యోనా గురించి ఎంతమందికి తెలుసు అంటే చాలామంది చేతులు ఎత్తలేదు. ఎందుకంటే తెలియదు. తెలుసు కానీ తెలిసినట్టు చెప్పొద్దేమో. హల్లెలూయా. యోనా గురించి మనందరికీ ఒక చక్కటి మాట ఉంది. యోనా కూడా ఇట్లాంటి ప్రార్థనే చేస్తాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే, నేను అగాధ సముద్ర జలములలో నేనున్నాను ప్రభువా, నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తాడు. ఏ జలము? అగాధ సముద్రం. ఏ సముద్రం? అగాధ సముద్రం. విలాప వాక్యాల్లో కూడా ఇట్లాంటి ప్రార్థనే ఉంటుంది. అగాధ స్థలంలో అనే పదం ఉంటుంది. ఈ అగాధ స్థలం అంటే 3 విషయాలు మనం చెప్పుకుందాం. ఒకటి, ఈ అగాధ స్థలం అంటే యోనాను మనం గుర్తు చేసుకుంటే, యోనా చేప కడుపులోనికి వెళ్ళిపోయిండు. ఎక్కడికి? మీరు మాట్లాడాలి దయచేసి. చేప కడుపులోనికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుకుంటున్న విషయం ఏంటిదంటే, చుట్టూ కూడా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా చీకటే ఉంది. ఏముంది? చీకటి ఉంది. రెండో విషయం ఏంటిదంటే, చేప కడుపులో ఈయన ఉన్నాడు కాబట్టి మనుషులు ఎవరైనా వచ్చి ఆయనకు సహాయము చేయగలరా? చేయలేరు. ఒకటేమో చుట్టూ చీకటి, రెండవదేమో మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. మనుషులు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. మూడో విషయం ఏంటిదంటే, ఒకవేళ తన ఆలోచనల ద్వారా తప్పించుకుందామంటే అంత శక్తి లేదు. ఈ 3 విషయాలు అగాధ స్థలం గురించి. ఒకటి,
చుట్టూ మర్చిపోతున్నారు మీరు. చుట్టూ గట్టిగా చెప్పాలి. షామీర్పేట అంటే ఎట్లుండాలి? చుట్టూ చీకటి. రెండో విషయం, మనుషుల సహాయం ద్వారా ఆ వ్యక్తి బయటికి రాలేని స్థలంలో ఉన్నాడు. మనుషుల సహాయం ద్వారా ఆ బయటికి రాలేని స్థలంలో ఆ వ్యక్తి ఉన్నాడు. తర్వాత మూడోది ఏంటిదంటే, తన వల్ల ఏ కార్యాలు, తన ఆలోచనలు కూడా ఎందుకు పనికి రాని స్థితిలో ఉన్నాడు. అదే అగాధ స్థలం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి దావీదైనా విలాప వాక్యంలో ఉన్న వాక్యమైనా ఇక్కడ యోనా కూడా ప్రార్థన చేసే ఆ పదం ఏంటిదంటే, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు. అగాధ స్థలములో నుంచి నువ్వు మొరపెట్టినా, ఎట్లాంటి పరిస్థితుల్లో నుండైనను నువ్వు మొరపెట్టినప్పటికీ నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబునిచ్చే శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా? హల్లెలూయా. చుట్టూ చీకటి ఉంది. కొందరి జీవితాల్లో వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే, చుట్టూ చీకటి ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలమా అంటే ఏది చేయలేము. గమ్యం ఎటుందో, దారి ఎటుందో, వెళుతున్న ప్రాంతంలో ఏమేమి ఉన్నావో ఎవరికి తెలియని పరిస్థితులు. కొన్నిసార్లు చుట్టూ చీకటి అలుముకున్న పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. అట్లాంటి టైంలో కూడా మనము బాధపడుతూ దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి మనకు జవాబునివ్వగలడు. హల్లెలూయా. చుట్టూ చీకటి. చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థనకు జవాబు రానట్టుగానే అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది జవాబు. రాదు అనేది ఏం లేదు. కాకపోతే దేవుడు ఏ సమయాన మన జీవితంలో తన కార్యాన్ని చేస్తే బాగుంటుందో అది మాత్రమే చేస్తూ, పోగొట్టుకున్న దానికంటే ఇంకా ముందు స్థితికి దేవుడిని నేను తీసుకురాగలడు. హల్లెలూయా. చెబుదాము గట్టిగా? హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, చుట్టూ చీకటి అలుముకున్న పరిస్థితుల్లో నుండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనను దేవుడు వినగలడు. వాక్యంలో ఏముందంటే, 2వ సమూయేలు గ్రంథంలో తీయండి. 2వ సమూయేలు 22:29. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22:29 వచనం. త్వరగా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22:29లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటిదంటే, యెహోవా నీవు నాకు ఏమై ఉన్నావు? దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. అగాధ స్థలం అంటే మొట్టమొదటి విషయం ఏమనుకున్నాం తెలుసా? చుట్టూ చీకటి. చీకటిలో నుండి మనల్ని విడిపించి మన జీవితాలలో వెలుగును నింపేది ఎవరంటే దేవుడు ఒక్కడే. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. చీకటి పరిస్థితుల్లో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించే ఆ కృప దేవుని వల్లనే జరుగుతుంది. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటా ఉన్నాడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడి లోకానికి వెలుగై వచ్చాడు. ఏమై వచ్చాడమ్మా? చీకటిలో ఉన్న మనలను. అందుకే వాక్యం అంటది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనలను దేవుడు నిలుపుకున్నాడు. అందుకే వాక్యం అంటుంది, అగాధ స్థలం అంటే చుట్టూ చీకటిలో ఉండే ఆ పరిస్థితుల మధ్యలో నుండి కూడా మన ప్రార్థనను ఆలకించి చీకటిని తొలగించి మన జీవితాలలో వెలుగును నింపే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. చదువు గట్టిగా? హల్లెలూయా. హల్లెలూయా. చీకటి అంటే గమ్యం తెలియదు, తర్వాత పరిస్థితులు ఏమవుతాయో అనేది కూడా అర్థం కాని ఆ పరిస్థితుల్లో దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. ఆయన చీకటిని వెలుగుగా చేసి మనల్ని తన కొరకు నిలపగలడు. ఆమేన్. ఒక 4 సంవత్సరాల క్రితం నూతనంగా మా సంఘానికి ఒక కుటుంబం వస్తుంది. నాతో వచ్చిన అబ్బాయి వాళ్ళ కుటుంబమే. ఏమైందంటే, వాళ్ళది దేవి థియేటర్ దగ్గర ఒక టైర్ పంచర్ షాప్ ఉంటుంది.
వాళ్ళు నమ్మకముందు, దేవుని నమ్మకముందు ఏమైందంటే పక్కనున్న వాళ్ళు ఎవరో మంత్రాలు చేశారు. చేస్తే ఏమైందంటే మంచిగా పని చేసుకునే వాళ్ళ నాన్నకు కరెక్ట్ చేసింది. ఎట్లుంది? అగాధం, బతుకంతా కూడా అగాధమే. ఒకవైపు ఏమో పని చేయలేడు, 5 లక్షలు ఖర్చు, తర్వాత చేతులు లేవు, కాళ్ళు లేవు, శరీరం అంతా నల్లటి మచ్చలు. అటునుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది, చేతులు ఇరిగినాయి. వాళ్ళ అమ్మే 1, 2కి తీసుకొని పోతా ఉంది, లేవలేని స్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇందాక అమ్మన్నట్లుగా అగాధం అయిపోయింది బతుకు. ఇట్లాంటి పరిస్థితుల్లో నుండి విడిపించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన నీ చీకటిని ఏం చేయగలడు? వెలుగుగా చేయగలడు. హల్లెలూయా. ఏమైనా తెలుసా, ఎన్నోసార్లు వాళ్ళకు సువార్త చెప్పినా రాలేదే, మాకున్నర్లే మా దేవుళ్ళు అనుకున్నట్లుగా. కానీ చివరిగా ఇక బ్రతుకుతాడో లేదో అన్న ఆశలు లేనప్పుడు మేము పోయి ప్రార్థన చేయమంటే ఒక్కటే రోజు అందరం ఒక 4 వెళ్ళి ప్రార్థన చేసినాం. 4 వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ చేతులు ఇట్లనే ఉంటాయి, కానీ ఇట్లున్న చేతులు ఒక్కటే ప్రార్థన ద్వారా లేపిండు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆ ప్రార్థనలోనే రాసి ఆ విషానికి, ఆ పాము యొక్క విషానికి, అంటే ఆ మచ్చలకు రాసుకోండి అని చెప్తే ఒక వారం రోజులు రాసుకున్నాడు. వారం తర్వాత మచ్చలు లేవు. హల్లెలూయా. తర్వాత ఈ ప్యాచర్ అయిపోయిన చేతులు మళ్ళీ దేవుడు అతిక పెట్టేసిండు. ఒక 2 నెలల్లో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిండు. అవన్నీ కూడా ప్రభులోనికి వచ్చిన తర్వాత వారి కుటుంబం, వాళ్ళ అమ్మకు కూడా శోధన ఉండే. అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు వారిని విడిపించి గురి గమ్యం లేని చుట్టూ చీకటి, ఇందాక అమ్మన్నట్టుగా అగాధమైపోయిన బ్రతుకుల్లో ఆ చీకటిని తొలగించి దేవుడు వెలుగుగా మార్చిండు. హల్లెలూయా. కేవలం ప్రార్థన విని, ఎవరు ప్రార్థన విని? మన ప్రార్థన విని, దేవుని ప్రార్థన కాదు, మన ప్రార్థన దేవుడు విని ఆలకించి చీకటిని ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మంచిగా చక్కగా పని చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళందరూ కుటుంబం అంతా కూడా, వాళ్ళ ఇంట్లో 4 భార్యాభర్త, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా తల్లిదండ్రులు ముందు బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు ఒక 3 నెలలు అవుతుంది అనుకుంటా, వాళ్ళు కూడా బాప్తీసం తీసుకొని సంపూర్ణంగా దేవుళ్ళ నుండి ఆ అబ్బాయి నాతో పాటు ప్రభు సేవలో ముందు కొనసాగుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలారా, దావీదు మొరపెట్టినట్టుగా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. అగాధమైపోయిన వీరి బ్రతుకుల్లో దేవుడు చీకటిని ఏం చేసిండమ్మా? వెలుగుగా మార్చాడు. మన జీవితాల్లో కూడా ఉండొచ్చు ఇట్లాంటి పరిస్థితులు, ఉండొచ్చు, ఇంకా జరుగుతాయా నా జీవితంలో? ఇట్లాంటి పరిస్థితుల్లో నుండి నా ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇవ్వగలడా అనే ఆ ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఏం చేయం? చెప్పుకోకుండా మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తాం. కానీ నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆయన కార్యం చేయడము ఆపడు. హల్లెలూయా. రెండో విషయం ఏంటిదంటే, ఆ యోనా జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తే అక్కడ మనుషుల సహాయం ఎందుకు పొందుకోలేని స్థితి, మనుషుల సహాయం పొందుకోలేని స్థితి. మనం చాలాసార్లు మనుషులను ఎక్కువ నమ్ముతామా, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతామా? చెప్పండి అమ్మా. దేవుణ్ణి నమ్మితే కార్యం చేయడా? కానీ చాలామంది చేసి తప్పే అది. మొదట అన్నాడు దేవుడు, మొదట ఆయన నీతిని. మనకేమైంది తెలుసా అమ్మ? రోజు భక్తి ఏమైపోయిందంటే మొదటి ప్రేమ పోయింది. ఏ ప్రేమ పోయింది? మొదటి ప్రేమ పోయింది, మొదటి భక్తి పోయింది. పోయి ఏమైందంటే అప్పుడు చేసినంత ప్రార్థన ఇప్పుడు చేస్తలేరు. అప్పుడున్నంత భక్తి ఇప్పుడు లేదు. అప్పుడున్నంత భక్తి లేదు. అప్పుడున్నంత విశ్వాసం ఇప్పుడు. ఎందుకంటే దేవుడు పాతపడ్డాడు. ఎవరు చెప్పండి అమ్మా, మీరు మాట్లాడాలి. దేవుడు పాతపడ్డాడు. మా దేవుడే కదా, దేవుడు పాతగా అయిపోయిండు. అందుకే మనుషులు సహాయము చేయలేని పరిస్థితుల్లో కూడా ఎక్కువగా మనం మనుషుల మీదనే ఆధారపడుతూ ఉంటాం. కానీ మనుషుల వల్ల ఏ కార్యము జరగదు. ఇంకోటి తెలుసా, నువ్వు మనుషుల మీద ఆధారపడిన ప్రతిసారి
ఓడిపోతూనే ఉంటావు. గెలుస్తున్నట్లు అనిపిస్తుంది అమ్మా, వినండి, గెలుస్తున్నట్లు అనిపిస్తుంటుంది. చేరుకున్నాం గమ్యానికి అని అనుకుంటాం. తీరం వల్ల పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనే కాడికే వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనుషుల సహాయము చేరని ఆ స్థితిలో కూడా దేవుడు అద్భుత కార్యాన్ని చేయగలడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మనుషుల సహాయము పొందలేని స్థితి అగాధ స్థలం అంటే ఏం చెప్పండి అమ్మా గట్టిగా. మనుషుల సహాయము పొందలేని ఆ పరిస్థితుల్లో దేవుడు, అట్లాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబునిచ్చే దేవుడు. ఆమేన్. ఇప్పుడు చదివిన వాక్యంలోనే సమూయేలు 2వ గ్రంథం 22:30 వచనం చదవండి. ఎవరి సహాయం చేత? అందరు చెప్పాలి. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. హల్లెలూయా. మనుషుల సహాయం వలన, దేవుని సహాయం వలన. చెప్పండి. అంటా ఉన్నాడు భక్తుడు, నేను దేవుని సహాయం వలన ప్రాకారాలను దాటేస్తా, సైన్యములను జయిస్తా. మనుషులు సహాయము చేయలేని ఆ పరిస్థితుల్లో నుండి నేను నా సహాయాన్ని చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ప్రతిసారి మనుషుల వైపు చూడాల్సింది కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని వైపు చూసే వ్యక్తులముగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించడానికి మనుషుల వైపు కాదు. అగాధ స్థలంలో నుండి దావీదు యోనా మొరపెడతా ఉన్నాడు. ఇదిగో అగాధ స్థలంలో నుండి యోనా మొరపెడతా ఉన్నప్పుడు అక్కడికి ఏ మనిషి నీళ్ళలోకి దూకి ఆ చేప కడుపులో నుండి యోనాని తీసుకొచ్చే శక్తి ఎంతమందికి ఉందా? ఎవరికి లేదు. కొంతమంది పరిస్థితులు అంతే, ఎటు పోయినా కూడా ఏ సహాయం దొరకదు. ఏ సహాయము దొరకదు. చివరికి ప్రభు పాదాలు పట్టుకునే వరకు నీ అవసరంతా, నీ అక్కర తీరదు దేవుని పిల్లలారు. అందుకే మనం దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన వలననే అవుతుంది ప్రభు అని మనం ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు ప్రార్థించి ఆయన నుంచి జవాబును పొందాలి. ఎందుకంటే ఆయనకు ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది. హల్లెలూయా. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఇవన్నీ తెలుసు, కానీ ఆధారపడం. ఇవన్నీ విషయాలు మనకు తెలుసు, ఆధారపడం. అందుకే మనుషులు కూడా సహాయము చేయలేని ఆ పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించగలడు. హల్లెలూయా. మనందరికీ ఎర్ర సముద్రం సంఘటన తెలుసు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది, చెప్పండి, మధ్యలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, తర్వాత వెనకాల శత్రు సైన్యం ఉంది. ఇట్లాంటి స్థితిలో ఎవరు విడిపించగలరు అంటే సముద్రాన్ని దాటడానికి ఈదడానికి మగవాళ్ళ కంటే ఈత వస్తుంది, కానీ లేడీస్కి, పిల్లలకు, జంతువులకు వాటికి రావు కదా. వాటిని ఈదాలంటే, కుంటని ఈదాలంటేనే కష్టం. సముద్రాన్ని ఈదాలంటే దానికి అంత ఉండదు, గమ్యం వచ్చినట్టే ఉంటుంది కానీ రాదు. కానీ అట్లాంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరు విడిపించగలరు అని అంటే ఈ సంఘటన తెలుసు కాబట్టి దేవుడు అంటారు. మన నిజ జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి అప్పుడు నా జీవితంలో దేవుడు చేయగలడు అనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. చూడండి, మోషే మీద అందరు జనుగుతూ ఉన్నారు. ఏయ్ మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు ఇక్కడి వరకు? మా పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఇటు ముందు ఈదలేము, వెనుక శత్రువులను గెలవలేం. మేము మరలా వెనుకకు వెళ్ళిపోతాం, మరలా ఐగుప్తీయులకు బానిసలుగా ఉండిపోతాం. మనోళ్ళ పరిస్థితులు అంతే. ఇంకోటి తెలుసా అమ్మ, వినండి అమ్మ, ఇటు చూడు. ప్రార్థనకు జవాబు రాకపోతే ఇంకొక వైపు ఆలోచన చేసే భక్తులు ఉన్నారు ఈ రోజుల్లో. ప్రార్థనకు జవాబు రాకపోతే తొందరపాటు ఎక్కువ,
ఏ పాట ఎక్కువ? ఓపిక లేదు చాలామంది జీవితాల్లో. ఏం లేదు చెప్పండి, ఏం లేదమ్మా? ముగించేస్తున్న వాక్యం, మీరు త్వరగా చెప్తే ముగించేస్తాను. ఓపిక లేదు, అంతసేపు దాకా మేము ఓపిక ఎందుకు పట్టాలి? ఉదాహరణ చెప్తే వినండి, జోక్ కొరకు. ఒక నక్క ద్రాక్ష పండ్లు అంటే తనకు చాలా ఇష్టం. అమ్మ అంత ఎత్తునుందంట ద్రాక్ష గెల. అది ఎగిరి తెంపుకోవాలి, ఎగిరి తెంపేసుకొని తినాలి. అది ఎగిరింది 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 కొద్దిసేపటికి అలసిపోయింది. అలసిపోయి ఏమంటుంది తెలుసా? పోయేటప్పుడు తనకు సమర్థించుకుంటూ, ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి అందుకే పోతున్నాను. ఏముంటాయి చెప్పండి అమ్మా గట్టిగా, మీ షామిలిపేటలో సైలెంట్గా ఉన్నారు. ఏముంటాయి? ఆ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి, ఇంతసేపు ప్రయాసపడితే అనుకుంది. ఇంకొంచెం ప్రయాసపడితే అందుకోను, కానీ మనసులో ఏమనుకుంది? పుల్లగా ఉంటాయి అవి కష్టపడి వేస్ట్ అనుకుంటాం. అందుకే మన జీవితాల్లో కూడా కొంతమందికి ఓపిక ఉండదు. మన ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. మనుషులు చేయకపోయినా దేవుని ద్వారా కార్యాలు జరుగుతాయి అని దేవుని మీద ఆధారపడే ఆ ఆలోచన చాలామందికి లేదు. ఓపిక లేదు. ఓపిక లేక విశ్వాసం, దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని మనుషుల మీద, ఇంకొక దాని మీద ఉంచి మన బ్రతుకులను మనమే నాశనం చేసుకుంటున్నాం. తర్వాత మన బ్రతుకుల్లో దేవుని కార్యాన్ని పొందుతలేము. ఇంకోటి ఒక్క విషయం చెప్తే వినండి, ఒక విషయం చెప్తే వినండి. వాక్యం అంటా ఉంది ఈ రోజుల్లోనంట, దేవుని వాక్యం అంటుంది అపాయకరమైన కాలంలో ఉన్నామంట. ఏ కాలం? ఆ కాలంలో ఉండే ఒక్క పాయింట్ చెప్తే ఏంటిదంటే, చాలామందికి భక్తి ఉంది కానీ భక్తిలో శక్తి లేదు. భక్తిలో అందరు చెప్పాలమ్మా, భక్తి ఉంది, ఏం లేదు అంటే అర్థం ఏంటిది? మనుషుల మీద ఆధారపడుతున్నాం కానీ దేవుడు ఇచ్చే ఆ శక్తిని మనము పొందలేకపోతున్నాం. ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేస్తే, సంఘమంతా ప్రార్థన చేస్తే, పేతురు చెరసాలలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, చదవమా గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, వాళ్ళందరూ కూడి, సంఘమంతా ఆదిమ సంఘం కూర్చొని ప్రార్థన చేస్తే ఆ రోజు భూకంపం వచ్చింది, భూమి కదిలింది. అలా భక్తిలో ఏముంది? శక్తి ఉంది. ఈరోజు మన భక్తిలో సైతాన్ అంటే పోదు, ఇన్నే ఉంటుంది. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. భక్తిలో ఏం లేదు, లేదని మీరే ఒప్పుకుంటారు. అమ్మా ఎంత మంచోళ్ళు. మన భక్తిలో ఏముండాలి? దేవుని శక్తి ఉండాలంటే ఏం చేయాలి? నీ మోకాళ్ళు వంగాలి, ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి. కొంతమంది ఆచారానికే చేసే ప్రార్థనలు వద్దు. ఒక ఆలోచనతో, ఈ ప్రార్థనకు జవాబు రావాలనే ఆలోచనతో కొన్ని అంశాలు పెట్టుకొని ప్రార్థన చేయకుండా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం 40 రోజులు అని చెప్పి, పొద్దున నీళ్ళు తాగి సాయంత్రం దాకా ఉండి ఇష్టం ఉన్న పనులు చేసుకుంటూ వచ్చి మళ్ళీ అన్నం తినడం కాదు, దానికి జవాబు ఏం రాదు. హల్లెలూయా. ఆచారం అయితే తప్ప భక్తి లేదు. అందుకే అగాధ స్థలంలో నుంచి మొరపెడితే నా మొరకు దేవుడు జవాబు ఇవ్వగలడా అంటే, నువ్వు మొరపెట్టు, ఆయన ఇవ్వకపోతే అడుగు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని దాటలేము అనుకున్నారు. అమ్మ వినాలి జాగ్రత్తగా. శత్రు సైన్యాన్ని మేము జయించలేము అనుకున్నారు. మేము మరలా బానిసలుగా ఉండిపోతాం అనుకున్నారు. మేము అనవసరంగా ప్రభువులోకి వచ్చినాం అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీరు ఊరకనే నిలిచి నేను చేసే కార్యాన్ని మీరు చూడండి అంటే, వాళ్ళందరూ కూడా ఊరకనే నిలుచుండి చూస్తున్నారు. అనుకోకుండా ఏమైందో తెలుసా? ఎర్ర సముద్రం పాయలైంది. ఆరిన నేల మీద వీరు నడిచి వెళ్ళిండ్రు. శత్రువులు కూడా వస్తూ ఉన్నారు, ఆరిన నేల ఉందని. మరలా శత్రువులను కూడా దేవుడు నీళ్ళలో ముంచేసిండు. అది మనుషుల వల్ల జరిగే కార్యము ఎవరి వల్ల జరుగుతుంది? దేవుని శక్తి వల్ల జరిగిన కార్యాలు నీ జీవితంలో కూడా మనుషుల వలన, లోకం వలన
జరగని కార్యాలను నా బ్రతుకుల్లో కూడా చేయగలడని ఆ ఓపికతో ప్రార్థన చేయలేకపోతున్నాం. వాక్యం అంటా ఉంది, ఇక్కడ వాక్యం ఉంది, దావీదు కూడా రాజే అయినప్పటికీ ఆ రాజు తనకు అధికారం ఉంటుంది, బలం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తర్వాత అందరూ ఉంటారు. కానీ కేవలము అందరున్న అవన్నిటిని పక్కన పెట్టేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ అనుభవం ఉండాలి మనకు. మనం అన్నిటి వైపు చూడొద్దు. నీకు ఎంత ధనం ఉన్నా, జాబ్ ఉన్నా, జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, నిన్ను సృష్టించింది ఆయన, నిన్ను రక్షించేది ఆయన, నీ ప్రార్థన ఆలకించేది ఆయన. కాబట్టి నువ్వు మోకరించాలి. వీటిని చూసుకొని మురిసిపోతాం. వాటిని అన్నిటిని ఇచ్చింది దేవుడే. వాటిని మరిచిపోయి మనుషుల మీద ఆధారపడతాం. అందుకే దేవుని పిల్లలారా, అగాధ స్థలములలో నుండి నువ్వు మొర పెడితే నీ మొరకు దేవుడు ఏమి ఇవ్వగలడు? జవాబు. చుట్టూ చీకటి ఉన్న చీకటిని దేవుడు ఏం చేయగలడు? వెలుగ్గా చేయగలడు. మనుషుల సహాయము పొందలేని ఆ పరిస్థితుల్లో కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చి సైన్యాన్ని జయించి అద్భుతాన్ని చేసినట్లుగా నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయగలడు కేవలం నీ ప్రార్థన ద్వారా. మూడో విషయం ఏంటిదంటే, చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. మన ఆలోచనలు అక్కడ ఎందుకు పనికి రావు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, పాటలు అయితే వాడతాం కానీ దేవుని చిత్తం చేయం. ఎన్ని తలచినా ఏది అడిగినా నా చిత్తమే అంటారు ఈరోజు. ఎవరి చిత్తం? ఇట్లా అనుకుంటే బాగుంటుంది ప్రభా, ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా అనుకున్నట్లే చేస్తే ప్రార్థన ఆలకిస్తే బాగుంటుంది అనే ఆలోచనలతోనే ఫెయిల్ అయిపోతారు. తెలుసా మీకు? ఆ మధ్యలో కర్ణాపురం పోయి ఇంత విషం బాటిల్ తీసుకొని ఇలా పాలయ్య నా పేరు పెట్టి పిలిస్తేనే సరే, లేకపోతే జస్తా అనుకొని తీసుకుపోయేదట. ఇప్పుడు తీసుకుపోతలేరు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చచ్చినా కూడా ఏం కాదు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేరాలి మన బ్రతుకులో. హల్లెలూయా. ఒక మాట చెప్తూ వినండి అమ్మా. యేసు ప్రభు ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయంలో బాధ అనిపించింది. ప్రభా, ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడు. కానీ అయినను నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి. కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోతుంటాయి. కానీ నువ్వు ఆయన చిత్తం మీద ఆధారపడి ప్రార్థన చేస్తావు చూడు, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏముందంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన కొరకు మన ప్రార్థన విని జవాబును ఇవ్వగలడు. పేతురు మనందరూ తెలుసు. ఆ పేతురు ఏం చేసిందంటే, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి చనిపోయిన తర్వాత అంటా ఉన్నాడు, నేను చేపలు పట్టబోతున్నా, మీరు కూడా వస్తారా అంటే 12 మంది శిష్యులు కూడా వచ్చేసారు చేపలు పట్టడానికి. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అంటే అతని పట్ల ఉన్న ఉద్దేశం, దేవుని ఉద్దేశం వేరు. అతను సేవ చేయాలి, ప్రభు కొరకు నిలబడాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ చేపలు పట్టబోతా అంటున్నాడు. ఇంకోటి చెప్తానండి అమ్మ, నేను 2009లో నేను పరిచర్యకు వచ్చిన జనగాంకు. మా సొంత ఊరు మడికొండ, కాజిపేట దగ్గర. ఆ మడికొండ నుంచి నేను ఈ ఊరికి రావడానికి ఒక 5 సంవత్సరాలు నేను డిలే చేసిన దేవుని పరిచర్యను. 2005లోనే 2004లోనే నన్ను పరిచర్యకు రమ్మని చెప్పిండు. కానీ ఈ సేవ ఎవరు చేస్తారని చెప్పి చాలా ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోయినా. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న, అది సగంలో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నాకు కారు ఇచ్చేయడానికి ఎవరైనా గుద్దేస్తా అంటే అది సగంలోనే. నెల చిట్టీలు నడిపిస్తారు కదా, అది నడిపించిన, అది ఫెయిల్ అయింది. ఫోటోషాప్ ఆ డిటిపి నేర్చుకున్న, అది ఫెయిల్ అయింది. తర్వాత ఎల్ఐసి ఏజెంట్గా ఇదే బ్రాంచ్ నాది. ఇప్పటికి నాది ఎల్ఐసి ఏజెంట్ కోడ్ కూడా ఉంది దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయినా. ఎందుకంటే అది నా చిత్తం. ఎవరి చిత్తం? మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన చిత్తాన్ని కొరకు ప్రార్థన చేయాలి. నా చిత్తాన్ని అన్ని పక్కన పెట్టి మరలా 2009లో జూన్ 29 దేవుడు మా పాస్టర్ గారి ద్వారా, తర్వాత నాకు కూడా దేవుడు చూపించి, నువ్వు పరిచర్యకు వెళ్ళాలంటే అప్పుడు తీసుకొని వచ్చి పరిచర్యను జరిగించడానికి, అన్నకు తెలుసు కరుణాకర్ అన్నకు, మాకు అప్పుడు స్థలం లేదు, తర్వాత చర్చికి స్థలం లేదు, సంఘస్థులు కొద్దిమంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక 6-7 సంవత్సరాలు కష్టపడి ప్రార్థనలు చేసి, అన్నవాళ్ళు కూడా వచ్చి మాకు ప్రార్థన చేసి సపోర్ట్గా నిలబడ్డారు. తర్వాత కరుణాకర్ అన్న కూడా మేము చర్చి కట్టేటప్పుడు వాళ్ళే ప్రేయర్ చేశారు.
అట్లాంటి పరిస్థితుల్లో దేవుడి పరిచర్యను, దేవుని చిత్తాన్ని చేసినప్పుడు దేవుడు ఈరోజు 100కు పైనే దాదాపు ఒక 150 మంది వస్తారు చర్చికి. హల్లెలూయా. 2 చోట్ల కూడా, ఇంకొక చోట ఇటు పెద్దపాడు, అటు లక్ష్మీతండ, అక్కడ కూడా ఒక మందిరం, లక్ష్మీతండలో కూడా ఒక మందిరం కట్టినాం. పెద్దపాడులో కూడా నూతన ఆత్మలే ఒక 10 కుటుంబాలు. ఇట్లా దేవుని చిత్తాన్ని చేస్తున్నా కాబట్టి నా లైఫ్ను దేవుడు ఏం చేసిండంటే తీర్చిదిద్దిండు. నాకు 3 పిల్లలు, వారిని, నన్ను, మా కుటుంబాన్ని ఏ కొదవ లేకుండా కాపాడుతూ పోషిస్తున్నాడు. ఎవరి చిత్తాన్ని బట్టి? కొన్నిసార్లు మన చిత్తాన్ని మనం అడుగుతూ ఫెయిల్ అయిపోతుంటాం. కానీ ఒకవేళ దేవునికి ఈరోజు ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేసి, నా ఆలోచనలు కాదు ప్రభా, నీ చిత్తానుసారంగా నడిపించు ప్రభా అంటే నిన్ను అద్భుత రీతిగా తన కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు మొరపెడుతున్నాడు, యోనా మొరపెడుతున్నాడు. ముగిస్తున్నా. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుతున్నా, నా ప్రార్థన. చుట్టూ చీకటి ఉందా? చీకటిని దేవుడు ఏం చేయగలడు? మనుషుల సహాయము లేని ఆ స్థితిలో దేవుని సహాయం వలన మనం ప్రాకారములను దాటొచ్చు, సైన్యాలను జయించవచ్చు. మూడవది, మన ఆలోచనలు ఫెయిల్ అయిపోతున్నాయేమో, కానీ మనం దేవుని చిత్తాన్ని కోరుకొని ప్రార్థన చేస్తే ఆయన మన జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మనమందరం కళ్ళు మూసుకొని మన 2 చేతులు పైకెత్తుకొని, చుట్టూ చీకటి అలుముకున్న పరిస్థితుల్లోనే ఉన్నావా? మనుషుల సహాయం వైపు చూస్తూ ఆ సహాయాన్ని పొందలేని స్థితిలో ఉన్నావా? నీ ఆలోచనలు నెరవేరకుండా నువ్వు పడుతున్న ప్రయాసాలు వ్యర్థమైపోతా ఉన్నాయి.